అండ్ రాధిక గారు ఇందాక మేడం చెప్పినట్టు తక్కువ వయసులో స్ట్రెస్కి గురవడం, అడిక్షన్కి అయిపోవడం, అలాగే మెంటల్గా డిప్రెషన్ అయిపోవడం, ఒకప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, మారిన దానికి అనుగుణంగానే ఇలాంటి పరిణామాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి అడ్డుకట్ట అనేది లేదా, ఎందుకు అంత తక్కువ వయసులో వాళ్ళు డిప్రెషన్కి వెళ్తున్నారు? మీరేం చెప్తారు యాజ్ ఎ సైకాలజిస్ట్? ఇప్పుడు ఏమంటారు, కొంతకాలం నుంచి చూస్తున్నాం డిప్రెషన్ అనేది ఒక నంబర్ 1 కిల్లర్ కింద మారిపోబోతోంది. ఇప్పుడు రీసెంట్ దిస్ థింగ్ ఈజ్ లైక్ లోన్లీనెస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మేజర్ కిల్లర్ ఇన్ దిస్ వరల్డ్. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్. డిప్రెషను, లోన్లీనెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్టెడ్ అమ్మా. ఇండివిజువలైజేషన్ పెరుగుతున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు నేను నాకేంటి అన్న దాని మీద ఉన్న దృష్టి, ఐ మీద ఉన్న దృష్టి ఉయ్ మీద తగ్గుతోంది. కొన్ని రకాలుగా అది ఎందుకు వచ్చింది అన్న రీజన్స్ మనం వెళ్ళొద్దు, అది ఒక పరిణామ రూపంలో వచ్చింది. కానీ దానికి కొన్ని నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రతిదీ ఐ అనే దృష్టితో చూడడం వల్ల రకరకాల ఒత్తిడులన్నీ ఇండివిజువల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ ఉమెన్ ఎంపవర్మెంట్లో ప్రాసెస్గా ఆడవాళ్ళందరము ఏదో ఒక రకమైన ఉద్యోగాలు వీటిల్లోకి వచ్చాం. హర్షణీయమైన పరిణామం. కానీ అక్కడ ఏమవుతోంది, కుటుంబ వ్యవస్థ ఈ 2025లో కూడా ఆడవాళ్ళంటే ఇల్లు సంభాళించుకుని ఉద్యోగం చేసుకోవాలి, లేకపోతే నువ్వు ఉద్యోగం మాని, నేనే ఉద్యోగం చెయ్యమని నిన్ను కంపల్సరీ చెయ్యట్లేదు కదా అనే కుటుంబాలు కొంచెం ఇంకా నంబర్లో పెద్దవే ఉన్నాయి. ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యాలి. ఇవాళ రేపు ఇద్దరు చేసుకుంటే వచ్చే ఫైనాన్షియల్ అడ్వాంటేజెస్కి ఇటు పెద్దవాళ్ళు, యంగ్స్టర్స్ అందరూ రెడీగానే ఉన్నారు. కానీ ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి మళ్ళీ ఇంకా 1920s 30sలోని రోల్స్ అన్నవి మాత్రమే ఉంటున్నాయి. నువ్వు ఎక్కడ చూడు, ఇటు ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ ఇప్పటికీ తనకన్నా ఓ 10,000 ఎక్కువ సంపాదించే హస్బెండే ఉండాలి. ఆడవాళ్ళకి కూడా తనకన్నా ఒక 1 ఇంచ్ పొడుగైన అబ్బాయే ఉండాలి. నేను సంపాదిస్తుంది ఇది నా జీతం, నువ్వు నా మీద ఆధారపడతావా, నీది మాత్రం మన జీతం. ఇలా రకరకాల కాన్సెప్ట్స్, ఏమంటారు, కొంచెం వెర్రితలలు వేసే కాన్సెప్ట్స్ డెవలప్ అవుతున్నాయి. అవి దానివల్ల వచ్చే సమస్యల ఏమంటారు ప్రతిరూపమే దాని ఎఫెక్ట్ అన్నది ఈ భయంకరమైన స్ట్రెస్ అన్నది మరి పెరుగుతోంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్ట్రెస్ అనగానే అది ఏదో టెన్షన్ పడ్డము, యాంగ్జైటీ పడ్డం మాత్రం కాదమ్మా. ఇట్ ఈజ్ ఒక కనిపించని భూతం. అది మనను అన్ని యాంగిల్స్లోనూ కబళించి వేస్తుంది. ఇవాళ మేడం గారు ఒప్పుకుంటారు, సైకోసోమాటిక్ ఇష్యూస్ అన్నది ఒక సపరేట్ సబ్జెక్ట్ కింద తయారైపోయింది. ఆ మానసిక సమస్యలతో వస్తున్న శారీరకమైన సమస్యలు, హార్ట్ ప్రాబ్లం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఒక పెద్ద బ్రాంచ్ తయారైంది. దాని మీద ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్, అసలు ఆ వర్డే రాంగ్. అదేమన్నా డబ్బా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాగా స్ట్రెస్ను మేనేజ్ చేయడానికి, కానీ స్ట్రెస్ని అదుపులో పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేను స్టోరీగా చెప్పాలంటే, ఒక పులి ఎదురుగుండా వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం? భయపడిపోతాం. భయపడి ఐదర్ అక్కడి నుంచి పారిపోతాం, లేకపోతే ఫ్రీజ్ అవుతాం, లేకపోతే దాంతో ఆప్షన్ లేనప్పుడు దాంతో పోట్లాడతాం. సో మన బాడీలో అలాంటి స్థితిని ఎదుర్కోవడానికి ఒక సిస్టమ్ డెవలప్ అయింది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్లో. ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటాం దాన్ని. సో అదేం చేస్తుంది, ఎప్పుడైతే మనకు ఒక డేంజర్, లైఫ్ డేంజర్, ఒక సీరియస్ డేంజర్ అన్నప్పుడు ఆ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. మన బాడీని అలాంటి డేంజర్ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీ చేస్తుంది. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ మెకానిజం విచ్ హెల్ప్స్ అస్ డేంజరస్ సిచ్యువేషన్లో. ఎందుకు, పురాతన కాలం లోపల మనిషికి పుల్లు ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు వాళ్ళకి. సో అలాంటప్పుడు డెవలప్ అయిన సిస్టమ్ అన్నమాట ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ స్ట్రెస్ అనేది ఎలాంటి సిగ్నల్, ఇప్పుడు ఒక పులిని చూస్తే మైండ్కి ఎలాంటి సిగ్నల్ వెళ్తుందో, స్ట్రెస్ని చూసినప్పుడు అదే సిగ్నల్ వెళ్తుంది. ఆటోమేటికల్గా మన బాడీ అనేది పులిని చూస్తే ఎలా రెడీ అవుతుందో దాంతో ఫైట్ చేయడానికి, అలాంటి రెడీనెస్కి రెడీ అవుతుంది. కానీ అక్కడ పులి రియల్గా లేదు. అది ఫైట్ చేయాలా, పరిస్థితుల్లోంచి పారిపోవాలా, రెండూ ఇంపాసిబుల్. ఒక బాస్తో నీకు గొడవ అవుతుంది, లేదా ఒక అత్తగారితో గొడవ అవుతుంది, సంసారం వదులుకొని పారిపోవడానికి లేదు. అత్తగారితో పోట్లాడితే వచ్చే రిపర్కషన్స్ భరించే, అంటే రకరకాల కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి భరించను లేకపోవచ్చు. సో ఇలా ఏమవుతుందంటే బాడీ రిపీటెడ్లీ డేంజర్కి రెడీ అవుతుంది. అక్కడ చేయడానికి ఆ రియాక్షన్స్ని, ఇప్పుడు నిజంగా పులుంటేనేమో పారిపోతే
ఆ హార్మోన్స్ Relief ఏవైతే రిలీజ్ వస్తుంది. అయ్యాయో అవును. లైక్ అడ్రినలిన్ కావచ్చు, కార్టిజాల్ కావచ్చు, అవి రిలీజ్ అవుతున్నాయి. సో ఆ రిలీజ్ అన్నది బయటకు వెళ్ళిపోతాయి చెమట అవును. రూపంలో. కానీ ఇక్కడ ఏమైపోతుంది, అవి రిలీజ్ అవ్వట్లేదు. కాన్స్టెంట్ 24 hours We మీరు are- పులి పక్కన ఉంటే ఎలా ఉంటారో అలానే ఉంటున్నారు. ఆ, దానివల్ల ఈ రకరకాల మానసిక శారీరక సమస్యలు అన్నవి మన జీవితంలో భాగాల కింద మారిపోతూ ఉన్నాయమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు లైఫ్ అండ్ డెత్ లాగా చూడాల్సిన అవసరం లేదు. హౌ టు డీల్ విత్ ఇట్. మనం బ్రతికున్నాం, ఇది ఒక చాలా వాల్యుబుల్ థింగ్. నిజం చెప్పంటే చాలా మంది, నేను అదే అంటూ ఉంటా, సూసైడ్ అనేది క్రై ఫర్ హెల్ప్, నాట్ లైక్ ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్. నాకు ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు, ఏదో సపోర్ట్ ఎక్కడి నుంచో ఎవరో ఇస్తే బాగుండు. ఇవాళ మార్నింగ్ కూడా కల్పన గారి దాని విషయంలో ఏదో సూసైడ్ అనేది ఇంట్లో అన్నప్పుడు అదే చెప్పాను. మనం ఎవరికి పక్క వాళ్ళ బాధలు వినే టైం లేదు, మన పరుగులు మనలోనే ఉన్నాయి. వినేవాడు దొరికితే సగం ఇవి ఆగిపోతాయి. అందుకే సూసైడ్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మాది కూడా ఒక దర్శకాని హెల్ప్ లైన్ ఉంది. ఇలా చాలామంది మన హైదరాబాద్లోనే చాలా హెల్ప్ లైన్స్ ఉన్నాయి. సో అలాగా ఎప్పుడైతే మనకి స్ట్రెస్ వస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళు మేడం చెప్పారు, మనకి మనమే, ఎవరో కాదమ్మా మనకు వచ్చి ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు, మనకి మనం మేడం అన్నట్టు మీ టైం అన్నది పెట్టుకోవాలి. మనకు ఒక గిల్ట్ నేర్పిస్తారు మనకందరికి కూడా. ఆడవాళ్ళు ఆనందంగా ఉండడము అన్నది అదేదో తప్పు చేస్తున్నట్టు, కుటుంబం వాళ్ళ